అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పిచ్చిరెడ్డి కన్నా పిచ్చిరెడ్డి నాకు ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకే రాయించుకున్నాడు ఆస్తి అంత మొత్తం ఇల్లు మొత్తం రాయించుకున్నాడు. రాసుకుని నిన్ను చూసుకుంటాలేమా నేను అన్న కూడా డిషులు బాగా ఇస్తా ఇల్లు పైన కింద కట్టించుకుంటానని రాయించుకున్నాడు. దామని రాయించుకున్నాడు. ఇప్పుడు దాకా బాగా చూసుకున్నాడు. 2 నెలల నుంచి నన్ను సతాయిస్తున్నారు. ఇద్దరు ఓడిపోయాము. ఇంట్లో నుంచి బాగా తల్లి పంపించింది బయటికి. తీసుకొచ్చిండు సార్ ఇద్దరు. ఇక సార్ కుక్కలు కొరికి కొట్టి బుద్ధి వెనకట్టి ఎన్ని ఏళ్ళు నీరుగా తీసి తలకాయ పీకి ఇక కొట్టుకోగలుగుతాను. నాశనం చేసిన నీడ్స్ పెట్టి తగ్గింది సార్. మేము కొనుక్కున్నాం సార్. అక్కడ కొనుక్కొని కట్టుకున్నాం సార్. ఊరేళ్ళు పట్టాను నేను కట్టుకున్నాను సార్. అక్కడ ఏం చేత కట్టించుకున్నాం. అక్కడ ఎవరు నీళ్ళు కానీ కరెంటు కానీ ఏం లేదు. మేము అక్కడ కట్టుకున్నప్పుడు మరి ఖాళీలో నాకు ఇల్లు వచ్చింది. ఆ ఇల్లు కూడా అమ్ముకొని దానికే పెట్టుకున్నా. లెటిన్ బాత్రూమ్ కూడా మా ఇంటి ఆయన అన్నే కట్టించింది. లెటిన్ నీళ్ళ ట్యాంకులో పోయి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళం. కరెంట్ ఆఫీసులో పోయి నీళ్ళు తెచ్చుకునేదాన్ని. నేను పిల్లల పెళ్ళిళ్ళు అయినాక వద్దులేని చాలేమని ఖాళీలో ఇండ్ల మీద ఎంగి ఆ ఇంటికి లెటిన్ బాత్రూమ్ కట్టించి కుళాయి కూడా వేయించిండు. నా పెద్ద కొడుకు కాడికి వచ్చింది సార్ ఇంటికాడికి. ఈడేముంటున్నా హాస్పిటల్ చూపించిండు. ఇప్పుడు కూడా మందులు వాడుతుండు చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు సార్ మన కేసు అయింది కొడితే కేసు అయింది సార్. హాస్పిటల్ పోయి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ పోయింది సార్. హాస్పిటల్ పోతే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి అందరు చూసి రాసుకొని కేసు రాసిండు. కేసు రాస్తే కేసు తీసుకొని మళ్ళీ వచ్చిన స్టేషన్కి వచ్చి ఆ స్టేషన్ కాడ ఏం చెప్పిండు, మరుసటి రోజు ఇద్దరు మొగుడు తెల్లాం వచ్చి పైన మా అమ్మకి ఇల్లు ఇస్తాను, గ్యాస్ పొయ్యి బొచ్చెలు బొగ్గులు అన్నీ ఇస్తాను, వండుకొని తింటుంది అని నా చేత రాజీనామా సంతకం పెట్టించుకున్నాను. ఇంటికి రాగానే ఇంటికి వచ్చినాం. మా ఇంటికాడికి నేను ఇంటికి తీసుకుని ఉండిపోయి బాగా కడతానని మళ్ళీ ధరుముకున్నాను. మళ్ళీ వెళ్ళి వచ్చాను సార్. అక్కడ నుంచి మళ్ళీ స్టేషన్ పోయినా. మళ్ళీ స్టేషన్ సార్ చెప్పిన సైకిల్ సార్ నన్ను ఎట్లా చేసినారు మీరంటే నేనేం చేసినమ్మా మంచితనంగా తీసుకున్న దానికి నీ కుటుంబం చేసినా మీ పెద్ద మనుషులు తెలుసుకోవచ్చుకోమన్నాడు. నాకు ఎవరు లేరు సార్. పెద్ద మనుషులు వెనక మంది ఎవరు లేరు. నాకు నా చుట్టాలు సార్ అందరూ అన్నారు చెప్పిన సార్ నువ్వే దిక్కు సార్ ఆ సారే చూసుకోమని ఆ సార్కే చెప్పిన నువ్వే చూసుకో సార్ నా సంగతి. నేను ఇక్కడ నుంచి ఫోన్ సార్ ఇక్కడ నుంచి ఫోన్ సార్ ఏనే ఉంటా సార్ అని మునిగి పడితే సరే అని చెప్పింది సార్ నాకు. అది సార్ నువ్వు కేసు పెట్టు మళ్ళా అన్నారు సార్. మళ్ళీ కేసు పెట్టు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.